కోడి గుడ్ల పైన మంచిగా కూర్చోవాలి, మస్తు పిల్లలు తీయాలంటే కోడిని ఎట్లా కూర్చోబెట్టాలి, ఇది చాలా ఇంపార్టెంట్ మామ. ఈ వీడియోలో చెప్తా. చెప్పినట్టు చేసినాం అనుకో మస్తు పిల్లలు వెళ్తాయి మామ. మస్తు మంది కూర్చోబెట్టనిక రాకనే పిల్లలు వెళ్ళాయి. అవి ట్రైలో కనిపిస్తున్నాయి 25 గుడ్లు. ఈ 25 గుడ్లు నాటుకోడి కింద ఎట్లా కూర్చోబెట్టాలి చెప్తా. మంచిగా విను మామ. మెయిన్ జాగా రెడీ చేయాలి. దానికి ఫస్ట్ పాయింట్ ఆ జాగా రెడీ చేయడానికి గిట్లు ఉంటే ఒక గుల్ల తీసుకో. గుల్ల లేదు అంటే ఒక కాటన్ బాక్స్ అయినా పర్లేదు. జర్ర అంత పెద్దగా ఉండేనికే, జర్ర కోడి మసలాడినికే వచ్చేటట్టు అంత పెద్దది తీసుకో. దాని తర్వాత ఒక గంపలేంది మట్టి తీసుకో. మట్టి మొత్తం పొడి మట్టి ఉన్నా నడుస్తుంది, లేదంటే కొద్దిగా రాళ్ళ టైప్ గిట్లాంటిది ఉన్నా నడుస్తుంది. ఏం లేదు, ఈ దాన్ని ఏం చేసేస్తా, ఈ గుళ్ళలో వేసేద్దాం. ఎందుకు మామ ఇట్లా అంటే ఎందుకు లేకుంటే ఎందుకు వేస్తున్నావు అనే కదా. ఏం లేదు మామ, ఈ రాళ్ళు ఇక్కడ పైన ఎక్కువైన రాళ్ళు తీసేస్తున్నాం. ఎందుకు అంటే చెప్పమ్మా, ఎందుకు ఇది వేస్తున్నా చెప్పు. ఏం లేదే, ఇగో కోడిని కూర్చోబెట్టిన తర్వాత కోడి గిట్ల ఎక్కింది అనుకో, కాలు ఎక్కిన తర్వాత దీంట్లో బరువు లేదనుకో ఏమవుతుంది, మొత్తం గుడ్లు గిట్ల అయిపోయి కింద పడిపోతాయి అన్నట్టు. దానికోసం బరువు కోసము ఏం చేస్తామంటే ఈ మట్టి ఇట్లా యూజ్ అవుతుంది ఇది అన్నట్టు. ఇక రాళ్ళు పైనవి తీసేస్తున్నా అయిపోయి. ఇక దీన్ని ఏం చేస్తాం, గుండ్రంగా గిట్లా చేసుకోవాలి. గుండ్రంగా తక్కడ ఎట్లుంటుంది అట్లా గుండ్రంగా. ఇక్కడ కనిపిస్తుంది కదా నీకు, ఎంత మంచిగా కనిపిస్తుంది క్లారిటీగా. మంచిగా చూసి నేర్చుకోమమ్మ. ఇగో కత్తం గింత అయిపోయింది. దాని తర్వాత ఏంది, ఓ తట్టు సంచి కావాలి మనకి. గిట్లోంటి తట్టు సంచి తీసుకో. లేదు అంటే నీ అంగులు ఏమన్నా ఉన్నా కూడా వేసేయచ్చు. పాత అంగులు ఏమన్నా, కొత్త అంగులు వేయకు. ఆయనతో కొత్త అంగి వేసి అన్నా నువ్వు అంగి ఏమన్నా కంపులు వేసిపోయింది అంగి అనకు. ఇగో కత్తం ఏంది ఇట్లా కూర్చోబెట్టేసి డబల్ కూడా వేయచ్చు దీన్ని. లేదంటే దీనికి గోషేయి, మధ్యలో గోషేసి నాలుగు పీసులు అవుతాయి దీంట్లో. ఆ 4 పీసుల్లో కూడా కూర్చోబెట్టవచ్చు. ఇగో ఇట్లా డబల్ కూడా వేయచ్చు. దీనికి మధ్యలో కోసేసినాం అనుకో, ఇదో భాగం అదో భాగం మధ్యలో నుంచి ఇంకా వేస్తే 4 పీసులు అవుతాయి మామ. ఇప్పుడు అయితే నేను దీన్ని కూర్చోబెడుతున్నా. ఇక కంఫర్టబుల్ ఉంటుంది అన్నట్టు గిట్లా. ఇగో ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎట్లుంది, మధ్యలో తక్కడ మాదిరి లేదు. ఇగో తక్కడ లెక్కల అంటే మొత్తం గుడ్లు కోడి పొట్ట కిందికి ఉంటాయి అన్నట్టు. ఇక గుడ్లను జమాయిద్దాం. గుడ్లను జమాయించే ముందలు ఏం చేద్దాం అంటే ఇవి ఫ్రెష్గా ఉన్నాయా లేవా ఒకసారి నీళ్ళలో వేసి చూద్దాం. దీన్ని జర్రంతా పక్క జరుపుకున్నా నీళ్ళు తీసుకొద్దాం. ఇక నీళ్ళు తీసుకొచ్చి చూద్దాం. ఈ 25 గుడ్లను ఏం చేస్తా, ఇప్పుడు దీంట్లో వేసేస్తా. ఇగో 1 మునిగిపోయింది, 2 3 4 5 6 7 8 9 10 10 మునిగిపోయినాయి మామ. మిగతా ఇంకా 15 ఉన్నాయి, ఇవి కూడా చూద్దాం. ఇగో 2 4 5 6 7 8 9 10 20 గుడ్లన్నీ మునిగిపోయినాయి మామ. నీళ్ళు కింద పడుతున్నాయి, మునిగిపోయినాయి. దాని తర్వాత ఇంకా 5 గుడ్లు మామ. ఇవి 3 వేస్తున్నా. దాని తర్వాత ఇంకా 2. మొత్తం అయితే మునిగిపోయినాయి మామ. ఒక్క గుడ్డు కూడా పైనకి తేలలేదు. ప్రతి గుడ్డు లోపలికి మునిగిపోయింది. ఒక్కసారి నీకు దగ్గరికి పోయి చూపిస్తా. ఇగో మొత్తం గుడ్లు ఇలా మునిగిపోయినాయి మామ. ఇక ఏం చేద్దాం, తీద్దాం. తీసి ఏం చేయాలి అది కూడా చూపిస్తా క్లారిటీగా, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మొత్తం. దానికన్నా ముందర ఇంకోటి కూడా ఇవ్వాలి మామ. ఇగో ఇది పసుపు. జరంత చీమలు ఎక్కకుండా, గుడ్ల పైన చీమలు అటాక్ కాకుండా ఈ పసుపు యూజ్ అవుతుంది. అందుకోసం జరంత పసుపుని ఏం చేయాలంటే ఇట్లా జీలకరించుకో. అయిపోయి కత్తం. ఇక చీమలు అస్సలు రావు నీ గంప దగ్గరికి. ఇంకోటి జర్రంతా నీకు ఒక బట్ట అవసరం పడుతుంది. ఎందుకంటే దీంట్లో నీళ్ళు కొన్ని వాడేస్తామామా. ఎందుకంటే నీళ్ళు ఎక్కువైపోతే కింద పడిపోతున్నాయి. ఇగో ఏం చేస్తా, ఫస్ట్ మంచిగా తూడ్చేయి దీన్ని, నీట్గా గుడ్డుని తూడ్చేయి. ఇగో అయిపోయి. ఇక సాఫ్గా తుడిచేస్తున్నా, నీళ్ళ తడి లేకుండా ఇలా పెట్టేస్తా. ఇప్పుడు ఏం చేద్దామంటే గీ దాంట్లో ట్రేలో తీసుకుందాం అన్ని గుడ్లను. రప్ప తీసుకుంటా, నువ్వు చూస్తుండు. ఈ గుడ్లను అన్నిటి ఏం చేద్దామంటే దబదబ తుడిచేసి ఆ దాంట్లో వేసేద్దాం.
గుడ్లను ఒకవేళ మంచిగా తుడవలేవు అనుకో మామ, ఏమవుతుంది అంటే తట్టు సంచుకునేదైతే కొద్దిగా నార ఉంటుంది మామ. ఆ నార గుడ్లకు అతుక్కోపోయి కొద్దిగా మన్ను కూడా అతుక్కోపోయి ఏమవుతుంది, గుడ్లు ఎర్రగా అవుతాయి. ఎర్రగా అయిన తర్వాత మళ్ళీ కోడిని కూర్చోబెట్టినావు అనుకో, ఆ గుడ్లు పచ్చిగా ఉన్నప్పుడు కోడిని తీసుకొచ్చి కూర్చోబెడితే దాని రెక్కలు కానీ, కోడి రెక్కలు కానీ, ఆ కోడికి ఉన్న కాళ్ళకి మట్టి కానీ అది మొత్తం ఆ గుడ్లకు ఆని ఏమవుతుంది అంటే ఎర్రగా అయిపోతాయి మామ గుడ్లు. అందుకోసం ఏం చేయాలంటే గుడ్లను ఇట్లా నేను ఎట్లయితే బట్ట తీసుకొని తుడుస్తున్నా, ఖచ్చితంగా ఇట్లా నీట్గా బట్ట తీసుకొని తుడు. కిర్రాక్ మస్తు మంచిగా కూర్చుంటుంది తెల్ల. నీకు కూడా ఒక కాన్ఫిడెంట్ వస్తుంది బై, మంచిగా కూర్చున్నది బై కోడి అని. ఎందుకంటే జర గలీజ్ ఉన్నాయనుకో గుడ్లు, కోడి ఏం చేస్తుంది అంటే జర ఏమన్నా తిన్నికే ఏమన్నా ఉన్నదా అని గుడ్డు పైన ఓడిచినప్పుడు గుడ్డు పగిలిపోతుంది. ఆ పగిలిపోయినప్పుడు ఆ గుడ్డును తాగేస్తుంది, ఆ పుష్కలని తినేస్తుంది. అందుకోసమే జర మంచిగా తుడు. ఇప్పుడు ఫైనలీ ఇట్లయితే రెడీ అయిపోయినాయి మా అమ్మాయి గుడ్లు. ఇప్పుడు 25 గుడ్లు అయితే మంచిగా మేము రెడీ చేసి జాగా పెట్టేసినాం. ఇక మా కోళ్ళని తీసుకొచ్చే టైం వచ్చింది. మంచి కోడిని సెలెక్ట్ చేసుకోవాలి బాబా. నీ దగ్గర ఉన్న పొదుగు పట్టిన కోళ్ళలో అన్నిటికన్నా బెటర్ కోడి ఏది సెలెక్ట్ చేయాలి. నా దగ్గర చూడు ఎన్ని గరం కోళ్ళు పొదుగు అయినాయి చూడు. ఇప్పుడు ఇయో ఇక్కడ చూస్తున్నావు, ఇలా 2, ఆ కర్రది 1, 3, ఇదొకటి 4, ఇది 5, 6 కోళ్ళు పొదుగు పడ్డాయి మామ. ఇక దాంట్లో నుంచి నేను అన్నిటికన్నా బెస్ట్ కోడి ఏముంది చూస్తున్నా, ఈ కోడిని కూర్చోబెడతాను. అన్నిటికన్నా బెటర్. ఆహా, ఇది ఎంత కిరాకున్నా చూద్దాం. ఏది ముందైతే గుడ్ల పైన కూర్చోబెట్టి చూద్దాం, కూర్చుంటుందా కూర్చోదా అని. ఇగో 199% కోల్డ్ ఏం చేస్తా అంటే ఇట్లా కూర్చో మామ. ఎందుకు అంటే ఆవిడికి తెలుసు అదే పెట్టెల నుంచి అయితే తీసుకొచ్చినామో మనం ఆడనే గుడ్డు పెట్టింది అని. అందుకని మీకు జాగా చేంజ్ అయినప్పుడు దానికి అర్థమవుతుంది, అరే భయ్ నేను ఇక్కడ గుడ్డు పెట్టలేను, నా జాగా వేరున్నది వేరే జాగా అని. అది ఏం చేస్తుంది, స్టార్టింగ్ కూర్చోబెట్టిన ఒక 3 నుంచి 5 రోజుల దాకా ఆ జాగా పైనే పోనీగా ప్రయత్నిస్తుంటుంది. అందుకోసమే జర్ర కష్టపడాలి ముందు. ప్రస్తుతం చూడు మా అమ్మ, నా దగ్గర ఎన్ని కోళ్ళు గుడ్ల పైన కూర్చున్నాయి ఆల్రెడీ అని. ఈడ కనిపిస్తుంది నీకు. దాని తర్వాత ఇగో ఇది 2వ కోడి, నెక్స్ట్ కోడి 2, దాని తర్వాత ఇక్కడ వచ్చేసి 3, దాని తర్వాత 4వ కోడికి గూట్లో కూర్చున్నది. ఈడ కనిపిస్తుంది 4 కోళ్ళు. మొత్తం 4 కోళ్ళు కూర్చున్నాయి మా అమ్మ. 1, 2, 3, 4. ఈ 4 కోళ్ళ కింద గుడ్లలా ఏం చేస్తా, పిల్లలు చూస్తా. ఇప్పుడు క్యాన్లింగ్ చేసి చూస్తా ఎన్ని గుడ్ల నుంచి పిల్లలు వెళ్తున్నాయి అని ఒకసారి చూసుకుంటా. ముందైతే ఏం చేద్దాం, వీటికి లేపుదాం, ఎన్ని గుడ్లు ఉన్నాయి లేపుదాం ఒకసారి. ఇగో దీన్ని లేపి ఇక్కడ సైడ్లో వదిలిపెడుతున్నా. ఒకసారి దీని గుడ్లు చూడు ఎన్ని ఉన్నాయి. ఇగో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. 24 గుడ్లు ఉన్నాయి మామ దానికి. ఇగో దీనికి చూద్దాం ఒకసారి ఎన్ని ఉన్నాయని. దీనికి కూడా లేపుతున్నా, దీనికి కూడా ఇక్కడ కూర్చోబెట్టేద్దాం. దీనికి ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 గుడ్లు ఉన్నాయి. 19 ఉండే, ఒక్క గుడ్డు తాగేసినట్టున్నా పలగొట్టి. దాని తర్వాత ఇది ఎందుకు తాగుతాయి అట్లా అంటే, జర కోళ్ళు ఒక్కదానిపైన ఒకటి పోయి కూర్చొని కొట్లాడుకుంటాయి కదా, ఆ టైంలో ఒక గుడ్డు పగిలిపోయింది అనుకో, దాన్ని ఏం చేస్తాయి కోళ్ళు తాగేసి నీట్ చేసేస్తాయి అన్నట్టు. దాని తర్వాత గీదాన్ని కూడా ఒకసారి లెక్క పెడదాం ఎన్ని గుడ్లు ఉన్నాయని. ఇగో 1, 2, 3, 4, 5, 6, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 గుడ్లు దానికి ఉన్నాయి. దీనికి లాస్ట్ వీటికి క్యాన్లింగ్ చేసిన తర్వాత దీనికి లెక్క పెడదాం మామ. ఈ 3 అయితే క్యాన్లింగ్ చేసుకుందాం. ఇప్పుడు క్యాన్లింగ్ చేయడానికి ఏంది, రూమ్ని చీకటి చేయాలి, తలుపులు మూసేసి లైట్ బంద్ చేసేస్తా, కథం చీకటి అయిపోతుంది. ఇగో అమ్మ, ఈ గుడ్ల పైన కూర్చోబెట్టాం కదా, మచ్చల కోడికి తీసుకొచ్చి ఆ కోడి ఏం చేసింది, మళ్ళీ పారిపోయింది. దాని జాగలకు దాన్ని వెళ్ళిపోయింది. ఎందుకంటే కోడి ఎప్పుడైనా గుడ్డు పెట్టేటప్పుడు నువ్వు ఒకసారి అబ్జర్వ్ అయ్యి దాన్ని కొక్క అనుకుంటా జాగ లెంకుతుంటుంది. ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్లో 1, 2 గుడ్లు ఉంటాయో ఆ గుడ్ల కోసం జాగ లెంకుతుంటుంది మామ. అట్లానే అదేం చేస్తుంది, అదే జాగ పైన పోయి కూర్చుందాం అనుకుంటుంటుంది. అందుకని నేను ఏం చేసిన, ఇప్పుడు జాలి నా దగ్గర ఉండే కాబట్టి జాలి పెట్టేసిన. ఈ జాలీలో ఇప్పుడు బయటికి పారిపోనికే రాదు కదా దానికి. అందుకని నేను ఏం చేస్తున్నా, ఆ కోడిని తీసుకొచ్చి జాలిలో కూర్చోబెట్టి జాలి వేసేద్దాం, అయిపోయి. నా దగ్గర జాలి ఉంది కాబట్టి ఇట్లా పెట్టినా. నువ్వేం చేయొచ్చు, గంప ఉంటే నీ దగ్గర గంప పెట్టవచ్చు. ఇప్పుడు ఇంకో కోడిని మామ, ఈ కోడిని తీసుకొచ్చిన జర్ర దాని తోక అడ్డం ఉన్నది, లోపలికి ఆ తోక వేసేసి ఏం చేద్దాం, కూర్చోబెట్టేద్దాం. ఇది కూడా గుడ్లు పెట్టేసి బంద్ అయిపోయింది, ఇక పొదుగు అయిపోయింది ఇది. కానీ అదే జాగాల ఇప్పుడు ఈ కోడి ఏడైతే ఉండేనో
అదే జాగాలో నేను ఈ గంప తీసుకుపోయి కూర్చోబెట్టేసిన అనుకో మంచిగా కూర్చుంటుంది. కానీ ఆడ చూసినాం ఆ రూమ్లో ఎన్ని కోళ్ళు ఉండే, దగ్గర దగ్గర 5-6 కోళ్ళు ఉండే. ఆ 5-6 కోళ్ళు అన్నీ కలిసి ఇదే గంపల గుడ్ల పైన కూర్చుందాం అనుకుంటాయి. అప్పుడు ఏంది గుడ్లు పగిలిపోతాయి, కొట్లాడుట్లా నేను కూర్చుంటారా పోయి నేను కూర్చుంటా అని కొట్లాడుతుంటాయి. ఆ కొట్లాడుట్లా ఏమవుతుంది అంటే గుడ్ల పైన గుడ్లు పగిలిపోతాయి. లేదంటే గుడ్లు ఏం చేస్తాయి, కొన్ని కోళ్ళు 3 గుడ్లు ఒక్క కోడి గుంజుకుంటుంది, అవతల నుంచి ఇంకో 3 కోళ్ళు గుడ్లు అవతల నుంచి ఇంకో కోడి గుంజుకుంటుంది. లేదంటే కింద పడిపోతాయి గుడ్లు. ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఏం చేయాలి, మనం వేరే జాగాలో కూర్చోబెట్టాలి. లేదంటే ఏమవుతుంది అంటే మళ్ళీ ఇంకా కొన్ని కోళ్ళు గుడ్లు పెట్టేటివి కూడా ఉంటాయి. అవి ఏం చేస్తాయి, ఇదే గంపలు వచ్చి గుడ్డు పెట్టేస్తాయి. అందుకోసం సపరేట్ జాగ పైన ఇప్పుడు ఇట్లా జాలి కప్పినా కదా నేను, జాలి ఇప్పుడు ఏం చేస్తాం మనం తర్వాత ఏం చేయాలి, ఒక రేపు ఇవాళ అయితే మంచిగా తినేసినాయి కోళ్ళు అన్నీ తినేసినాయి, మంచిగా లెటరింగ్ చేసేసినాయి, మంచిగా గుడ్ల పైన కూర్చోబెట్టేయచ్చు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రేపు ఏం చేయాలి, 8 నుంచి 9 గంటల మధ్యలో కానీ లేదంటే 7 నుంచి 9 గంటల మధ్యలో నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఎర్లీ మార్నింగ్ 9 లోపల ఎక్కడ తిరిగి ఏం చేయాలి, జాలి తీసేసి కోడిని జర బయటికి ఎలగొట్టి జర దానా బుక్కనియాలి, తిండి పెట్టేయాలి. దానికి దానా పెట్టేసిన తర్వాత నీళ్ళు తాగిన తర్వాత అది లెటరింగ్ చేసేసి మళ్ళీ వచ్చి కూర్చుంటుంది మా అమ్మ. లేదు నువ్వు 10 గంటలకు తెరుస్తా 11 గంటలకు తెరుస్తా అంటే ఏమవుతుంది అంటే ఆడ గుడ్ల పైన లెటరింగ్ చేసేస్తుంది. అది లెటరింగ్ చేసేసి ఏమవుతుంది, ఖరాబ్ అయిపోతాయి గుడ్లు. చూడు నీకు ఇక్కడ కనిపిస్తుంది, ప్రయత్నిస్తుంది దాని జాగలేదు అది బోనీకే. దానికి అర్థమైంది ఈ గుడ్లు నాయి కావరా పోయి నా జాగ కాదు ఇది, నా గుడ్లు వేరే ఉన్నాయి, నేను వేరే జాగలో గుడ్డు పెట్టినా అని దానికి అర్థమైపోయింది. ఏం చేస్తా నేనంటే ఈ జాలి తీసేసి ఒక గుల్ల కప్పుతా. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది దీనికి ఈ జాగ నాది కాదు అని. పైనుంచి ఒక గుల్ల కప్పినా అనుకో అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం చీకటి అయిపోతుంది. కాబట్టి అప్పుడు తెలిసిపోతుంది. ఒకసారి డేట్స్ వైజ్ కూడా కూర్చోబెట్టు, చాలా ఇంపార్టెంట్ మామ. ఎండాకాలం ఉన్నది అనుకో 5 రోజులు పాత గుడ్లే కూర్చోబెట్టు. నీ దగ్గర 20 కోళ్ళు ఉన్నాయి, రోజు 5-5 గుడ్లు వెళ్తున్నాయి అంటే నీ దగ్గర 5 రోజుల్లో ఎన్ని గుడ్లు అయితే 25 గుడ్లు అయితే 20-25 గుడ్లు అయినప్పుడు అప్పుడు 5 రోజుల గుడ్లనే కూర్చోబెట్టేసాయి మామ. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉన్నాయి అనుకో గుడ్డు లోపల ఉన్న పచ్చసొన కరిగిపోయి ఏమవుతుంది, పిల్లలు వెళ్ళాయి అన్నట్టు. దాని తర్వాత వర్షాకాలం వచ్చేసి 8 రోజుల దాకానే గుడ్లను జమ చేసి కూర్చోబెట్టేసాయి. దాని తర్వాత ఏది చలికాలం అయితే మంచిగా 10 రోజుల దాకా మంచిగా ఉంటాయి. ఎందుకంటే చలి ఉంటుంది, గుడ్డు లోపల ఉన్న పచ్చసొన కరిగిపోదు. కాబట్టి ఏం చేస్తావు 10 రోజుల దాకా గుడ్లను జమ చేసుకొని గుడ్ల పైన కూర్చోబెట్టేయచ్చు. ఇంపార్టెంట్ మామ ఇది. ఇంకోటి మామ, నా దగ్గర ఒకటే కోడి ఉన్నది, నేను ఎట్లా గుడ్లను స్టోర్ చేసి పెట్టాలి అంటే అసొంటి టైంలో నువ్వేం చేయాలి అది కూడా చెప్తా. ఇక నెక్స్ట్ ఇంకో కోడిని కూడా తీసుకొచ్చిన చూడు. ఇంకో కోడిని తీసుకొచ్చి ఏం చేస్తున్నాయి ఇక్కడ కప్పేస్తున్నాయి. ఇది మంచిగా కూర్చోదా చూద్దాం. ఏం లేదు, నువ్వు 100 కోళ్ళని తీసుకొచ్చినా కూడా మళ్ళీ ఏం చేస్తాయంటే అవి జాగ మీద అవి ఉరకనికనే గుడ్డేడైతే పెట్టినాయి ఆడకే పోయి కూర్చుందాం అనుకుంటాయి. కానీ నువ్వు ఏం చేస్తావు, వరుసకు 5 రోజుల దాకా కష్టపడినావు అంటే చాలు, 3 నుంచి 5 రోజులు ఇంకా 25 గుడ్లు 25-30 గుడ్లు ఉన్నాయి చూడు. ఇంకో రెండో మెథడ్ కూడా ఉంటుంది. నీ దగ్గర గుల్ల లేదంటే ఇటువంటి కాటన్ తీసుకో, ఒకటి కాటన్ బాక్స్ తీసుకో. ఇక్కడ చూడు, ఇక్కడ 3 కోళ్ళు అయితే మస్తు కూర్చున్నాయి. దాన్ని కొద్దిగా క్లీన్ చేసేస్తున్నా. క్లీన్ చేసేసి ఏం చేస్తా, ఇప్పుడు ఈ 25 గుడ్లు ఉన్నాయి చూడు, ఇవి కూడా ఈ 25 గుడ్లను ఏం చేస్తున్నా గిట్లా చేయొచ్చు. మెయిన్ ఏంటంటే జాగ తక్కడ మాదిరి ఉండాలి మా కింద భూమి కాడ చూడు. నేను తట్టు చూడ ఎట్లా రెడీ చేసిన, ఎందుకంటే లెవెల్ ఉన్నాయి అనుకో, ఒక్క లెవెల్లో ఉందంటే గుడ్లు అన్నీ ఏమవుతాయి, చెల్లా చెదురు అక్కడిక్కడ అయిపోతాయి. ఇక గుంత లెక్కలు చేసినావు కాబట్టి ఏమవుతుంది, అన్ని గుడ్లు పుట్ట కింద ఉంటాయి అన్నట్టు. ఎక్కువ బాయి తోయినట్టు కూడా పూర్తిగా గుంత లెక్కలు కూడా చేయకు, గుడ్డు పైన గుడ్డు వచ్చినట్టు పూర్తిగా గుడ్డుపై ఎట్లా అంటే ఒక లోటలేసి పెడతాం చూడు గుడ్లు, అట్లా కూడా రావద్దు. ఈడ వీడియోలో నీకు ఎట్లా కనిపిస్తున్నాయి సేమ్ అట్లనే కూర్చోబెట్టాలి మామ. ఇక కూర్చోబెట్టేసి ఏం చేస్తావు, కాలు కోడిని తీసుకొచ్చి దీనిపైన వదిలిపెట్టి ఏం చేస్తావు, పైనుంచి ఏమన్నా ఒక అట్టనన్నా ఒక గుల్లనన్నా ఏమన్నా పెట్టేసిన తర్వాత ఏం చేస్తావు అంటే తర్వాత రేపు ఏం చేస్తావు, ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల దాకా తిన్నికి ఇడిచి మళ్ళీ దాన్ని పట్టుకొని వచ్చి కూర్చోబెట్టాయి. అట్లానే కంటిన్యూ 3 రోజులు చేసినావు అనుకో, డైలీ ఒక 10 నిమిషాలు పొద్దుగాల తిన్నికి వదిలిపెట్టి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టేసినావు అనుకో, ఇక 4వ రోజు 5వ రోజు నుంచి అది కుదుపకుదు అదే కూర్చుంటుంది. ఇక అలవాటు అయిపోతుంది. ఇక ఇడవరు రాబోయి నాకు, నేను కూర్చోవాల్సిందే అని. ఇంకో మెథడ్ కూడా ఉంటుంది నీకు, ఏంటంటే 3 నుంచి 5 గుడ్లు ఖరాబ్ గుడ్లు వేసి గిట్ల జాగ మీద కూర్చోబెట్టు, అలవాటు చేసిన తర్వాత 5 రోజుల తర్వాత ఆ గుడ్లను తీసి పాత గుడ్లను తీసేసి మంచిగా ఇట్లా కొత్త గుడ్లు వేసేస్తే ఏమవుతుంది అంటే కోడి అలవాటు పడి ఉంటుంది జాగకు. ఇక గిన్నె గుడ్లు పెట్టినారా భయ అని అది ఎట్లా రోజు కూర్చుంటుంటుంది. అట్లనే ఇట్లా మళ్ళీ వచ్చి కూర్చుంటుంది అన్నట్టు. గుడ్లు చల్ల జాగల స్టోర్ చేసి పెట్టుడు కూడా మస్తు ఇంపార్టెంట్ మామ. లేదంటే ఇప్పుడు నువ్వు చూడు, ఆ ఖరాబ్ గుడ్లను పచ్చసొన కరిగిపోయిన దాంట్లో మొత్తం కరిగిపోయిన గుడ్లను ఖరాబ్ గుడ్లను తీసుకొచ్చి నువ్వు కూర్చోబెడితే పిల్లలు ఎల్లు అంటే వెళ్ళాయి.
అందుకని ఏం చేయాలంటే నువ్వు గుడ్డు లోపల ఉన్న పచ్చసొన్న కరిగిపోకుండా ఉండేకే కాపాడుకోవాలి. ఏడ కరిగిపోకుండా ఉంటుంది అంటే జర సల్లగా మన పోయిన వీడియోలు చూస్తే నీకు కనిపిస్తుంది. ఒక ఇటుకల నేను ఒక పార్టిషన్ కట్టి దాని లోపల ఏం చేసినా జరంత ఉసుకేసి ఏం చేస్తున్నా మంచిగా నీళ్ళు వేస్తున్నా. రోజు ఒక బకెట్ నీళ్ళు వేసినా అనుకో గుడ్లు చల్లగా ఉంటాయి మామ, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చల్లగా ఉంటాయి. ఇక గుడ్లు ఆడ 10 రోజుల దాకా కూడా స్టోర్ చేసి పెట్టుకొని కూర్చోబెట్టవచ్చు, కోళ్ళ కింద కూర్చోబెట్టవచ్చు. ఫ్రిడ్జ్లో గుడ్లను స్టోర్ చేసి పెట్టవచ్చా మామ అంటే ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే ఎక్కువ కూలింగ్ అయింది అనుకో నీ ఫ్రిడ్జ్, గుడ్డు లోపల ఉన్నది సో ఏదైతే లిక్విడ్ ఉంటుందో అది ఐస్ అయిపోతుంది. ఐస్ అయిపోయినప్పుడు పైన ఉన్న కాల్షియం పొర ఏదైతే ఉంటుందో పెంకు అది పర్యవాస్తుంది. పర్యవాసిందంటే కథ మా గుడ్ల నుంచి పిల్ల వెళ్ళదు మామ. అందుకోసం నువ్వు ఏం చేయగలుగుతావు, ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే ఏదైతే కూరగాయలు పెడతాం మనం ఎక్కువ కూల్ కాదు చూడు ఆ జాగాలో పెట్టాలి. ఎక్కడ తిరిగి గుడ్డు లోపల ఉన్న ఏదైతే లిక్విడ్ ఉంటుంది అది ఐస్ కావద్దు. ఐస్ కాలేదు అంటే కథం పిల్ల వెళ్తుంది. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక గంట నార్మల్ టెంపరేచర్కి రూమ్లో పెట్టుకొని గంట తర్వాత కోడి కింద కూర్చోబెట్టు మామ. ఇది ఇంపార్టెంట్. ఫ్రిడ్జ్లో మ్యాక్సిమంగా పెట్టకు, ఇటుకలదే కట్టుకొని మంచిగా ఇటుకల దాంట్లో పెట్టుకో, జరంతా ఉసుకేసి నీళ్ళు వేసినావు అంటే చల్లగా ఉంటుంది. అది ఎట్లా కట్టుకోవాలి నా పోయిన వీడియోలు చూసినావు, నా పాత వీడియోలు చూసినావు అంటే నీకు దొరికిపోతుంది ఆ మ్యాటర్ ఎట్లా కట్టాలి అని. అందుకోసం మ్యాక్సిమం అట్లా కట్టుకో. ఎందుకంటే బయట ఇటుకల మధ్యలో పెట్టి ఇటుకల పైన నీళ్ళు వేస్తున్నావు అనుకో ఆ గుడ్లు పరేవాయి. ఎందుకంటే నీకు ఎట్లా తెలుసు ఆ నీళ్ళు ఏడ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది ఐస్ అవుతుంది, బయట ఏడన్నా నీళ్ళు పెడితే ఐస్ అయితే ఏమమ్మ కావు కదా. అందుకోసం ఆ గుడ్లు ఫ్రెష్ ఉంటాయి. ఇంకోటి కోళ్ళని ఎప్పుడైనా ఆకలి కొననీయకు, దానా మంచిగా పెట్టు. ఆకలి కొన్నాయి అనుకో కోళ్ళు ఏం చేస్తాయి, గుడ్లు పలగొట్టుకొని దాగేస్తాయి. ఒక్కసారి గుడ్డు పలగొట్టింది అనుకో కథం ఇక కోడికి అలవాటు అయిపోతాయి, పలగొట్టుకొని దాగేస్తుంటాయి. అందుకోసమే కోడికి గుడ్డు అలవాటు చేయకు ఒకటి. ఇంకొకటి గుడ్డు పగిలిపోయిందంటే ఆ పగిలిపోయిన గుడ్డును వెంటనే తీసే. ఎందుకంటే అది ఒక్కసారి పలగొట్టుకొని తినేసింది తాగేసింది అంటే కథం ఇక అలవాటు అయిపోతుంది. ఇక రోజు ఒక గుడ్డు పలగొట్టుకొని తాగేస్తుంటుంది. అందుకోసం అలవాటు కానీ మెయిన్. ఇంకా జర ఇట్లా బయటికి గుడ్లు కనిపించేటప్పుడు ఏం చేయాలంటే జర్ర చేత్తోంటి కోడికి పొట్ట కిందికి ఇట్లా ఏం చేయి గుడ్లను దొబ్బయి. ఇట్లా ఏం చేస్తావు నువ్వు 21 రోజు జర్ర కోడి కింద కన్ను పెట్టి ఉంచితే చాలు మామ, కిర్రాకు కూర్చుంటే. ఈడ చూడు ఇది ఎట్లా కూర్చున్నది చూడు, ఒక్క గుడ్డ నాకు అనిపిస్తుందా, మొత్తం గుడ్లు పొట్ట కింద వేసుకొని కూర్చుంది. ఖాళీ నువ్వు ఏంటంటే జర్ర ఒక స్టార్టింగ్ కూర్చోబెట్టిన 3 రోజులు జర్ర అలవాటు చేయాలి దానికి. ఎందుకంటే ఆ జాగా వేరుంటుంది కాబట్టి పాత జాగాలో పోదాం అనుకుంటుంటుంది. అది 3 రోజుల తర్వాత ఆ పాత జాగా మర్చిపోయి ఇప్పుడున్న జాగానే నాదే జాగా అని కూర్చుంటుంది. అట్లా నెక్స్ట్ వీడియోలో కోసం సబ్స్క్రైబ్ చేసుకో మామ. ఈ గుళ్ళలో కూర్చోబెట్టినాం కదా, ఈ కోడికి తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టేసి పైనుంచి ఇట్లా గుల్ల కప్పేసిన. ఇది కూడా కిర్రాకు కూర్చుంటుంది. రేపటి వీడియోలో మళ్ళీ చూపిస్తానికి ఇది ఎట్లా కూర్చున్నది అని. ఆ వీడియోలు రానిక సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయి. వాళ్ళు కూడా ఇట్లా నాటుకోళ్ల పెంపకం చేసుకొని 4 పైసలు సంపాదించుకోనికే కృషి పడు మామ. అందుకోసం వీడియోలు ఖచ్చితంగా షేర్ సబ్స్క్రైబ్ లైకులు చూస్తాను.